పీజీ కాలేజీలు మూసిపోయి పనిచేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే గత నెలలో కూడా బైకట్ చేసి డిగ్రీ కాలేజీలు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఖబర్దార్ బట్టి విక్రమార్క, నువ్వు డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి లాలూసు చేసే వ్యవహారం చేసామని మాకు తెలిసింది. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు పెండింగ్ లో ఉన్న 4,000 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్స్ మెచ్ ఛార్జీలను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అగ్నిగుణం చేస్తామని విద్యార్థి లోకం తరఫున తెలియజేస్తున్నాను. కాబట్టి నువ్వు వెంటనే ఆ యొక్క నిరంకుశ విధానాన్ని విడనాడి వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని నేను ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ లేక, స్కాలర్షిప్ లేక, డైట్ బిల్లులు రిలీజ్ కాక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరంకుశంగా ప్రవర్తిస్తూ వారి విద్యార్థుల పట్ల చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తూ వారి యొక్క స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయట్లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం మేల్కొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు దీనిపై చర్చించి వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా వారి బకాయిలను వారికి విడుదల చేయాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం, అందరినీ కప్పుకోపోయని తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ C9 TV.